భారతదేశంలో ఉన్నటువంటి వీరుల చరిత్రని మన హిందువులు మర్చిపోతూ ఉన్నారు. ఇప్పుడు పరశురామ ప్రభువు కూడా ఒక బ్రాహ్మణుడే, కానీ ఆయన యుద్ధం చేసి క్షత్రియులను చంపితే అఘోరాల్ని మనం ఏ విధంగా చూసుకుంటున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజ్తో పాటు చరిత్ర అనేది చాలా మందికి తెలియదు. అయితే అఘోరాలు ఆదిశంకరాచార్యుడు ఆధ్యాత్మికతతోని మనం అరికట్టలేము కాబట్టి అస్త్ర శస్త్ర విద్యలు కూడా కావాలి రక్షణ కోసం అని చెప్పేసి జై శ్రీరామ్. మీ దగ్గర ఒక 5 నిమిషాల టైం ఉంటే ఈ వీడియోని లాస్ట్ రోజు చూడండి. నడుస్తూ ఒక విషయం మాట్లాడుకుందాం. సో మన భారతదేశం యొక్క చరిత్రని, మన భారతదేశంలో ఉన్నటువంటి వీరుల చరిత్రని మన హిందువులు మర్చిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము వీళ్ళెవరు అఘోరాల విషయానికే చూసుకుంటే అఘోరాల్ని మనం ఏ విధంగా చూసుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఏ విధంగా చూసుకుంటున్నాం అంటే అఘోరాలు అంటే శివధ్యానం చేసుకునే వాళ్ళు. సో వీళ్ళు అఘోరాలు అంటే ఇట్లా, అఘోరాలు అంటే అట్లా అని చెప్పేసి మట్టికే ఇప్పుడున్న జనరేషన్కి తెలుసు. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్తో పాటు ఛత్రపతి శివాజీ మహారాజు ఉత్తర భారతదేశం యుద్ధం చేసినప్పుడు దక్షిణ భారతదేశాన్ని మొత్తం రక్షించింది అఘోరాలు అని చెప్పేసి మీకు తెలుసా? ఎందుకంటే ఈ చరిత్ర అనేది చాలామందికి తెలియదు. అఘోరాలు అనేది ఎవరైతే జగద్గురు ఆదిశంకరాచార్యుడు 4 అఖాడాలను అయితే స్థాపిస్తారనమాట. సో ఇప్పుడు ఇంకా వేరే అఖాడాలు కూడా వచ్చినాయి. సో ఈ 4 అఖాడాలల్లో ఆయన ఆశయం ఏంటంటే రాను సనాతన ధర్మం మీద జరిగేటటువంటి దాడులు ఏదైతే ఉందో అది ఆధ్యాత్మికతతోని మనం అరికట్టలేము కాబట్టి అస్త్ర శస్త్ర విద్యలు కూడా కావాలి రక్షణ కోసం అని చెప్పేసి ఆయన యొక్క ఆలోచన బలంతో పుట్టినటువంటి అఖాడాలే ఇవన్నమాట. సో వీళ్ళు నాగసాధువులు చాలా సందర్భాలలో చాలా యుద్ధాలు చేసి మన భారతదేశాన్ని కాపాడారు. ద్వారకా మీద జరిగినటువంటి యుద్ధంలో 5,000 మంది నాగసాధువులు ఆఫ్ఘన్ సైన్యం మీద ఒక 40,000 మంది 1,00,000 మంది ఆఫ్ఘన్ సైన్యం మీద విరుచుకుపడితే యుద్ధం తర్వాత ఆ యుద్ధంలో నాగసాధువులు గెలిచిళ్ళు. ఆ యుద్ధం తర్వాత లెక్కేసుకుంటే నాగసాధువులు 5,000లలో 2,000 మంది చనిపోతే ఆఫ్ఘన్ సైన్యము 80,000కు పైగా ఆఫ్ఘన్ సైన్యం చనిపోయింది. అంటే వాళ్ళు ఎంత పవర్ఫుల్ అండ్ ప్రొటెక్టివ్ ఆర్మీయో అర్థం చేసుకోవచ్చు. ఆ రోజులలోనే వాళ్ళ డిఫెన్స్ సిస్టము వాళ్ళ ప్రతిభ సామర్థ్యాలు ఆ విధంగా ఉండేటి. దాని తర్వాత కాశీలో కూడా వీళ్ళు ఇస్లామిక్ వాళ్ళు ఆక్రమించుకుందామని చెప్పి వచ్చినప్పుడు కాశీలో కూడా నాగసాధువులే యుద్ధం చేసి కాశీని కూడా కాపాడారు. సో ఇలా ఛత్రపతి శివాజీ మహారాజ్తో కూడా ఆయన చేసినటువంటి ఒక యుద్ధంలో వీళ్ళు ఉండడం జరిగింది. చాలా సందర్భాలలో ఈ భారతదేశాన్ని కాపాడినటువంటి ఒక గొప్ప ఆర్మీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నాగసాధువులనే చెప్పొచ్చు. ఎందుకంటే నాగసాధువులు అనేటి వాళ్ళకి లేదా అఘోరాలు నాగసాధువులు వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మికమైన శక్తిని సంతరించుకుంటూ అదే దాంట్లో ఒక ఈ సనాతన ధర్మాన్ని శివరక్షణ అంటే వీళ్ళు ఆ దేవునికి వీళ్ళు రక్షణ, మన ధర్మానికి వీళ్ళు రక్షణ కవచం లాంటి వాళ్ళు అన్నమాట నాగసాధువులు అనేవాళ్ళు. సో ఇలా నాగసాధువులు అనే కాదు, ఇప్పుడు పరశురామ ప్రభువు కూడా ఒక బ్రాహ్మణుడే, కానీ ఆయన యుద్ధం చేసి క్షత్రియులను చంపిండు. అంటే నేను ఏమంటున్నా అంటే మన చరిత్రను చెప్పండి. మన చరిత్ర అంటే జపం చేసుకోవడం కాదు, మన చరిత్ర అంటే సన్యాసం తీసుకోవడం కాదు, మన చరిత్ర అంటే పెళ్లి చేసుకోకపోవడం కాదు. మన చరిత్ర వీరోచితమైనటువంటి గాథలు ఉన్నాయి మన చరిత్రలో చెబితే ఎన్ని రోజులు గడిచిపోయినా కానీ వినే అంత చరిత్ర పుటం దాగుంది మన సంస్కృతిలో. మన సంస్కృతి, ఆచారాలు, వ్యవహారాలు ప్రతి ఒక్కదానికి కూడా దాని వెనకాల ఒక రహస్యం ఉంటుంది. మనం ఇప్పుడు సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటాము, కొన్ని గుడ్డి మూఢ సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ ఉన్నాము. కానీ అసలైన సంస్కృతి సాంప్రదాయాల్ని మన పూర్వీకులు పెట్టినటువంటి సాంప్రదాయాల్ని కడపకు పసుపు ఇయ్యడము, కల్లాపి చల్లడము ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. సో వీటి వెనకాల చాలా సైన్స్ దాగుంది. సో నేను వీటికి సంబంధించినటువంటి వీడియోని నెక్స్ట్ తీస్తాను. సో ఏంటంటే మీరు మట్టికి మన చరిత్రలో ఉన్నటువంటి
కొన్ని నిజాలని తెలుసుకోవాలని చెప్పేసి నేనైతే ఆ ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే కింద హరహర మహాదేవ్ అని చెప్పేసి కామెంట్ చేసి, అండ్ ఈ వీడియోని ఎవరికైనా మీకు చెప్పాలి అనిపించే వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ జై శ్రీరామ్, హరహర మహాదేవ్.